ఐపీఎల్ 2024 సీజన్లో బ్యాటర్లు రెచ్చిపోవడంతో భారీ స్కోర్లు నమోదవుతున్న క్రమంలో ఎట్టకేలకు బౌలర్లు రాణించారు. బుధవారం నాడు ఏకపక్షంగా జరిగిన మ్యాచ్లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో గుజరాత్ టైటన్స్ను చిత్తు చేసింది. కేవలం 53 బంతుల్లోనే లక్ష్యాన్ని చేరుకున్న క్యాపిటల్స్ నెట్ రన్ రేట్ను భారీగా మెరుగుపరుచుకుంది. తొలుత గుజరాత్ 17.3 ఓవర్లలో 89 పరుగులకు కుప్పకూలిపోయింది. రషీద్ ఖాన్ 31 పరుగులతోటి టాప్ స్కోరర్గా నిలిచాడు. ముఖేష్ కుమార్ 3 వికెట్లు పడగొట్టగా ఇషాంత్, స్టబ్స్ చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో ఢిల్లీ 8.5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసి అలవోకగా నెగ్గింది. లక్ష్య ఛేదనలో ఢిల్లీ బ్యాటర్లు జాక్ ఫ్రైజర్ 10 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్సర్లతోటి 20 పరుగులు, షాయ్ హోప్ 10 బంతుల్లో 1 ఫోరు 2 సిక్సర్లతో 19 పరుగులు చేయగా రిషబ్ పంత్ 16 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. సందీప్ యారే 2 వికెట్లు పడగొట్టాడు. 2 స్టంపులు 2 క్యాచ్లు పట్టడంతో పాటు బ్యాటింగ్లో అజేయంగా నిలిచిన ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ గెలుపుతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో 6వ స్థానానికి చేరుకుంది. స్వల్ప లక్ష్య ఛేదనను ఢిల్లీ వీలైనంత వేగంగా ముగించింది. వార్నర్ స్థానంలో ఓపెనర్గా వచ్చిన ఫ్రైజర్ తొలి ఓవర్లోనే 4-6 తోటి జోరు చూపాడు. ఆ తర్వాతి ఓవర్లో 6-4 బాదిన ఫ్రైజర్ను స్పెన్సర్ అవుట్ చేయడంతో మొదటి వికెట్కు 25 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. 4తో గేర్ మార్చే ప్రయత్నం చేస్తున్న మరో ఓపెనర్ పృథ్వీ షాను వారియర్ వెనక్కి పంపాడు. ఈ దశలో జత కలిసిన అభిషేక్ పోరెల్, షాయ్ హోప్ వేగంగా ఆడుతూ 3 వికెట్కు 14 బంతుల్లో 34 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. 5వ ఓవర్లో వారియర్ బౌలింగ్లో షాయ్ హోప్ 4-6 తోటి జోరు చూపగా 6 బాదిన పోరెల్ ఆ తర్వాత బంతికి బౌల్డ్ అయ్యాడు. కానీ ఈ ఒక్క ఓవర్లోనే వీరిద్దరు కలిసి 23 పరుగులు రాబట్టారు. అయితే షాయ్ హోప్ను రషీద్ క్యాచ్ అవుట్ చేయడంతో పవర్ ప్లే ముగిసే సమయానికి ఢిల్లీ 4 వికెట్ల నష్టానికి 67 పరుగులతోటి నిలిచింది. అనంతరం రిషబ్ పంత్, సుమిత్ 5వ వికెట్కు అజేయంగా 25 పరుగులు జోడించడంతో క్యాపిటల్స్ మరో 67 బంతులు మిగిలి ఉండగానే గెలిచింది. రిషబ్ పంత్ 6-4 బాదగా సుమిత్ 2 బౌండరీలతో మ్యాచ్ను ముగించాడు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్ లైనప్ పేకమెడలా కుప్పకూలింది. ఈ లీగ్లో గుజరాత్ టైటన్స్ తన అత్యల్ప స్కోర్ను నమోదు చేసింది. గుజరాత్ బ్యాటింగ్లో రషీద్ ఖాన్ మినహా ఒక్క బ్యాటర్ కూడా 3 పదుల స్కోర్ను దాటలేకపోయారు. పవర్ ప్లేలోనే టాప్ ఆర్డర్ బ్యాటర్లు గిల్లు, సాహా, సాయి సుదర్శన్తో పాటు మిల్లర్ వికెట్లను కోల్పోయిన గుజరాత్ 4 వికెట్ల నష్టానికి 30 పరుగులతోటి పీకలుతో కష్టాల్లో పడింది. 2 ఫోర్లతో ధాటిగా ఆడుతున్న గిల్ను అవుట్ చేసిన ఇషాంత్ టైటన్స్ పతనానికి నాంది పలికాడు. ముఖేష్ బౌలింగ్లో సాహా వికెట్ల మీదకు ఆడుకున్నాడు. సుమిత్ మెరుపు ఫీల్డింగ్ తోటి సుదర్శన్ రన్అట్ కాగా ఇషాంత్ బౌలింగ్లో పంత్ అద్భుత క్యాచ్ తోటి మిల్లర్ వెనుతిరిగాడు. ఈ దశలో అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియా జట్టును ఆదుకుంటారని భావించారు. కానీ 9వ ఓవర్లో మనోహర్, షారుఖ్ ఖాన్లను పంత్ స్టంపౌట్ చేయడంతో టైటన్స్ 6 వికెట్ల నష్టానికి 54 పరుగులతోటి కోలుకోలేకపోయింది. రషీద్ ఖాన్ 2 బౌండరీలతో దూకుడుగా ఆడాడు. కానీ 12వ ఓవర్లో తెవాటియాను అక్షర్ ఎల్బీడబ్ల్యూ చేయడంతో గుజరాత్ ఇన్నింగ్స్ ఎంతోసేపు సాగలేదు. మోహిత్ శర్మను ఖలీల్ పెవిలియన్కు చేర్చగా 18వ ఓవర్లో రషీద్ ఖాన్తో పాటు నూర్ అహ్మద్ను అవుట్ చేసిన ముఖేష్ 100 పరుగుల లోపే గుజరాత్ ఇన్నింగ్స్కు తెరదించారు. ఇక స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన గుజరాత్ టైటన్స్ జట్టు 17.3 ఓవర్లలోనే 89 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టు ఓపెనర్ వృద్ధిమాన్ సాహా 10 బాల్స్ ఆడి కేవలం 2 పరుగులు మాత్రమే చేసి ముఖేష్ కుమార్ బౌలింగ్లో బౌల్డ్ కాగా మరొక ఓపెనర్ కెప్టెన్ శుభ్మన్ గిల్ 6 బంతుల్లో 2 ఫోర్లతోటి 8 పరుగులు చేసి ఇషాంత్ శర్మ బౌలింగ్లో పృథ్వీ షాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన సాయి సుదర్శన్ కొద్దిసేపు చక్కగా ఆడాడు. అయితే 9 బాల్స్ ఆడినటువంటి సాయి సుదర్శన్ 2 ఫోర్లతో 12 పరుగులు చేసి సుమిత్ కుమార్ చేసినటువంటి అద్భుత త్రోకి రన్అట్ అయ్యాడు. ఇక 4వ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన డేవిడ్ మిల్లర్ 6 బాల్స్ ఆడి 2 పరుగులు మాత్రమే చేసి ఇషాంత్ బౌలింగ్లో రిషబ్ పంత్ పెట్టినటువంటి అద్భుత క్యాచ్కు వెనుతిరిగాడు. ఇక అభినవ్ మనోహర్ 14 బాల్స్ ఆడి 1 ఫోర్ తోటి కేవలం 8 పరుగులు మాత్రమే చేసి స్టబ్స్ బౌలింగ్లో పంత్ చేసిన అద్భుత స్టంపింగ్కి అవుట్ అయ్యాడు. రాహుల్ తెవాటియా 15 బాల్స్ ఆడి 1 ఫోర్ తోటి 10 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుతిరిగాడు. ఇక షారుఖ్ ఖాన్ తను ఎదుర్కొన్న తొలి బంతికే స్టబ్స్ బౌలింగ్లో పంత్ చేసిన అద్భుత స్టంపింగ్కి డక్అవుట్ అయ్యాడు. రషీద్ ఖాన్ ఒక్కడే కొంత పోరాడాడు. 24 బాల్స్ ఎదుర్కొన్నటువంటి రషీద్ ఖాన్ 2 ఫోర్లు 1 సిక్సర్ తోటి 31 పరుగులు చేసి ముఖేష్ కుమార్ బౌలింగ్లో పంత్ పట్టిన క్యాచ్కి అవుట్ అయ్యాడు. ఇక మోహిత్ శర్మ 14 బాల్స్ ఎదుర్కొని కేవలం 2 పరుగులు మాత్రమే చేసి ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో సుమిత్ కుమార్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. నూర్ అహ్మద్ 7 బాల్స్ ఆడి 1 పరుగు మాత్రమే చేసి ముఖేష్ కుమార్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఇక చివరిలో 11వ నెంబర్ బ్యాటర్ స్పెన్సర్ జాన్సన్ 1 బాల్ ఎదుర్కొని 1 పరుగుతోటి నాటౌట్గా నిలిచాడు. దీంతోటి గుజరాత్ 17.3 ఓవర్లలో 89 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఇక ఢిల్లీ బౌలర్లు అందరూ సమిష్టిగా రాణించారు. ముఖేష్ కుమార్ 3 వికెట్లు, ఇషాంత్ శర్మ 2 వికెట్లు, స్టబ్స్ 2 వికెట్లు తీయగా ఖలీల్ అహ్మద్ ఆ తర్వాత అక్షర్ పటేల్ చెరో వికెట్ తీయడం జరిగింది. ఇషాంత్ శర్మ ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ వికెట్లు తీయకపోయినప్పటికీ అద్భుతంగా బౌలింగ్ వేశారు. ఇషాంత్ శర్మ తర్వాత కుల్దీప్ యాదవ్ ఇద్దరు కూడా ఓవర్కి సగటున 4 పరుగులు మాత్రమే సమర్పించుకోవడం జరిగింది. ఆ తర్వాత ఖలీల్ అహ్మద్ తర్వాత అక్షర్ పటేల్ కూడా అత్యంత పొదుపుగా బౌలింగ్ చేశారు. ఇక 90 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ దిగినటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 8.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసి 6 వికెట్ల తేడాతోటి ఘన విజయం సాధించడం జరిగింది. ఆ జట్టు ఓపెనర్ పృథ్వీ షా 6 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ తోటి 7 పరుగులు చేసి వారియర్ బౌలింగ్లో స్పెన్సర్ జాన్సన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మరొక ఓపెనర్ జాక్ ఫ్రైజర్ 10 బాల్స్ ఎదుర్కొని 2 ఫోర్లు 2 సిక్సర్లతోటి 20 పరుగులు చేసి స్పెన్సర్ జాన్సన్ బౌలింగ్లో అభినవ్ మనోహర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన
అభిషేక్ పోరెల్ 7 బంతులు ఎదుర్కొని 2 4లు 1 సిక్సర్ తోటి 15 పరుగులు చేసి వారియర్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఇక 4వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన షాయ్ హోప్ 10 బంతులు ఎదుర్కొని 1 4 2 సిక్సర్లతోటి 19 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్లో మహేష్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 5వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన కెప్టెన్ రిషబ్ పంత్ 11 బంతులు ఎదుర్కొని 1 4 1 6 తోటి 16 పరుగులు చేసి నాట్అవుట్గా నిలువగా సుమిత్ కుమార్ 9 బాల్స్ ఎదుర్కొని 2 4లతోటి 9 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. దీంతో 8.5 ఓవర్లలోనే విజయ లక్ష్యాన్ని ఛేదించింది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు. ఇక తాజాగా పాయింట్ల పట్టికను చూసినట్లయితే ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ఢిల్లీ 9వ స్థానం నుంచి ఏకంగా 6వ స్థానానికి ఎగబాకింది. 7 మ్యాచ్లు ఆడినటువంటి ఢిల్లీ 3 విజయాలు 4 పరాజయాలతోటి 6 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో 6వ స్థానానికి వచ్చింది. ఇక రాజస్థాన్ రాయల్స్ జట్టు మొదటి స్థానంలో, కేకేఆర్ జట్టు 2వ స్థానంలో, సిఎస్కే 3వ స్థానంలో, ఎస్ఆర్హెచ్ 4వ స్థానంలో కొనసాగుతున్నాయి. అయితే ఈ మ్యాచ్ ద్వారా నెట్ రన్ రేట్ను చాలా బాగా మెరుగుపరుచుకుంది. అందుకే గుజరాత్ టైటాన్స్ కూడా 3 విజయాలు సాధించినప్పటికీ మెరుగైన రన్ రేట్ తోటి ఢిల్లీ క్యాపిటల్స్ 6వ స్థానానికి ఎగబాకింది. ఇక 5వ స్థానంలో లక్నో సూపర్ జైంట్స్, 6వ స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్, 7వ స్థానంలో గుజరాత్ టైటాన్స్, 8వ స్థానంలో పంజాబ్ కింగ్స్, 9వ స్థానంలో ముంబై ఇండియన్స్ ఉండగా ఆర్సీబీ ఆ ఫేట్ మాత్రం ఏమాత్రం మారడం లేదు. 7 మ్యాచ్లు ఆడినటువంటి ఆర్సీబీ కేవలం 1 విజయము 6 పరాజయాలతోటి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.